నాగర్ కర్నూలు జిల్లా దోమలపేట ఎస్ఎల్బీసీలో 15వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. టన్నెల్లో గల్లంతైన వారి కోసం బృందాలు సెర్చ్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఎస్ఎల్బీసీని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించారు. సహాయక చర్యలను ఆయన పర్యవేక్షించారు. రెస్క్యూ ఆపరేషన్పై అధికారులతో సమీక్షించారు. టన్నెల్లో జరుగుతున్న సహాయక చర్యలపై పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిన్న కేరళ నుంచి వచ్చిన క్యాడవర్ డాగ్స్ బృందంతో టన్నెల్లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగింది. టీబీఎం చుట్టుపక్కల కొన్ని ప్రదేశాలను ప్రత్యేక జాగిలాలు గుర్తించాయి. అయితే జీపీఆర్ రేడార్ గుర్తించిన ప్రాంతాల్లోని కేరళ క్యాడవర్ డాగ్స్ తిరగడంతో అక్కడ తవ్వకాలు ప్రారంభించాయి బృందాలు. ఎన్డీఆర్ఎఫ్, సింగరేణితో పాటు మొత్తం 12 టీమ్స్ ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నాయి. రైట్గా నాగర్ కర్నూలు జిల్లా దోమలపేట ఎస్ఎల్బీసీలో 15వ రోజు రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నరేంద్రచారి అందిస్తారు. నరేంద్ర, ఎస్ఎల్బీసీ సొరంగం వద్ద ఈరోజు 15వ రోజు కూడా సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కన్వేయర్ బెల్ట్ తో వేగంగా మట్టి తరలింపు కార్యక్రమం మాత్రం వేగంగా కొనసాగుతుంది. ఈ మట్టితో పాటు అక్కడ టీఎంబీ మిషన్ ఏదైతుందో టన్నల్ బోరింగ్ మిషన్ కూడా కటింగ్ చేస్తూ ఆ వ్యర్థ పదార్థాలన్నీ కూడా బయటికి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు లోకో ట్రైన్ ద్వారా కూడా ఈ టన్నల్ సంబంధించిన టీఎంబీఎం మిషన్లు కూడా రైల్వే బృందాలు ఉందో రైల్వే బృందాలు కూడా గ్యాస్ కట్టర్తో కట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రధానంగా చూసుకుంటే 525 మందితో ఈ రోజు కూడా సహాయక చర్యలు చేపట్టినట్లుగా మంత్రి ఉత్తమ్ కుమార్ పేర్కొనడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే నిన్న వచ్చినటువంటి కేరళ బృందం కూడా కేరళ నుంచి వచ్చినటువంటి క్యావడార్ డ్యాగ్స్ కూడా ఈ రోజు సౌరంగం ప్రాంతంలో 3 ప్రదేశాలలో కూడా ఆనవాళ్ళను గుర్తించడం జరిగింది. ఆ ఆనవాళ్ళలో కూడా ఇప్పుడు ఈ రెస్క్యూ బృందాలు కూడా పూర్తి స్థాయిలో మట్టిని తొలగించే కార్యక్రమం అయితే ఉధృతంగా కొనసాగుతుంది. ప్రధానంగా క్యాడవర్ డాగ్స్ ఏదైతే చూపించిందో ఆ ప్రదేశాల్లో కూడా గుర్తించినటువంటి ఆనవాళ్ళ వద్ద ఈ రోజు సహాయక చర్యలు కొనసాగుతాయి. మట్టిని తరలింపి మందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మంత్రి ఉత్తమ్ కుమార్ కూడా అక్కడ సహాయక చర్యలను పర్యవేక్షించారు. అధికారులతో కూడా సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఆయన ఈ రోజు సందర్భంగా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రెస్క్యూ బృందాలతో కూడా సహాయక చర్యలను చేపట్టడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే 15 రోజుల నుంచి కూడా మానవ ప్రయత్నాలతో పాటు అత్యాధునిక పరికరాలు కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ లో నియమించడం జరిగిందని చెప్తున్నాడు. అలాగే హైదరాబాద్ చెందినటువంటి రోబోటిక్స్ నిపుణులతో పాటు మద్రాసు చెందినటువంటి ఐఐటి బృందం కూడా ఈ పరిశోధనలు కొనసాగిస్తున్నాయి. వారి పరిశోధన నివేదిక ఆధారంగా ముందుకు సాగుతామని చెప్పేసి కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. 8 మంది ఆచూకీ లభించడం కోసం పూర్తి స్థాయిలో సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నట్లుగా ఆయన చెప్పడం జరుగుతుంది. అంటే దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన రెస్క్యూ బృందాలతో కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించడం జరిగింది. 8 మంది ఆచూకీ కనుగొనడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది.